యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యెహోవా ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన. ప్రార్థన. అయ్యా అంతేనంటారమ్మా? ఆ మాటలు 6వ మాట మాట్లాడుతుంటుండగా ఆయన మా హృదయాలను మీ స్వాధీనం ఉంచుకొని ఆ మాటలు మేము విని దాని ద్వారా మేము నడుచుకుంటూ కృప దయచేయండి. ఆయన మాట్లాడుతుండగా వారికి మంచి నాయన ఆత్మను అలాగే మంచి వాక్చాతుర్యాన్ని వారికి దయచేయమని నాయన ఆ మాటల ద్వారా మేము మీ ఎడల భయభక్తులతో నడుచుకుంటూ కూడా కృప దయచేయమని ఈ ప్రార్థనని పాసాన్ని చేర్చుకోమని త్వరలో రాన్న యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దప్పికొనుచు. ఓకే పాంట్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ పాదములు చెంతకు వస్తున్నాం. మీరే మాకు తోడుగుండి ఈ మాటను సరిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు ఈ మాట సమాప్తమైనది అనేటువంటి ఈ మాట పలికాడు కదా. ఈ మాట కొంతమంది కామెంటేటర్స్ ఏమన్నారంటే, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ స్క్రిప్చర్. ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో చాలా శక్తివంతమైనటువంటి మాట, సమాప్తమైనది. ఇట్ ఈస్ ఎ క్రై ఫ్రమ్ ద క్రాస్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది అనేటువంటి మాట అది ఒక గొప్ప కేక. ఇది గుసగుసలాడుతా చెప్పినటువంటి మాట కాదు, ఇది చిన్న స్వరంతో చెప్పినటువంటి మాట కాదు, ఇది ఒక విజయోత్సాహంతో వేసినటువంటి కేక అన్నమాట. ఇది సమాప్తమైనది అనేటువంటి మాట చాలా అర్థం ఉంది దీనికి. కొన్ని తలంపులు చూద్దాం, మీరు శ్రద్ధ కలిగి వినాలని మనం చేస్తున్నాం. కొన్ని తలంపులు అదేంటంటే, సమాప్తమైనది అని మాట అన్నప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు ఆయన అంక చూసి ఆయన పని అయిపోయింది ఇంకా అనుకున్నారు. ఏమనుకున్నారు? కానీ నిజానికి ఆయన పని అయిపోయింది నిజంగానే. హిజ్ మిషన్ ఈజ్ కంప్లీటెడ్, టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ అనమాట. ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని ఆయన 100% ఆయన ఏం చేశాడంటే సిలువ మీద నెరవేర్చాడు. అందుకనే ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు. ఇది సమాప్తమైనది అన్నాడు అనమాట. నేను చేయాలని తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను సంపూర్తి చేసేసాను. మానవాళి ఏదైతే చేసి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో అది వాళ్ళ వల్ల
కాదు, అది నేను మాత్రమే చేస్తేనే అయ్యేది, అది నేను చేసేసాను. కాబట్టి ఈ మాట ఏంటంటే ఒక రకంగాను ద మిషన్ ఈజ్ కంప్లీటెడ్. లూకాసు వార్త 19:10 ఒక అద్భుతమైన మాట జక్కయ్య దగ్గర అంటాడు యేసుప్రభు వారు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఏ పని మీద అయితే యేసుప్రభు వారు వచ్చారో ఆ పనిని ఆయన నెరవేర్చాడనమాట, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. ఎలాగంటే అది ఆయన శిలువ మరణం ద్వారా. అంతేకాదు, సమాప్తమైనది అన్నప్పుడు ఎవ్రీ ప్రాఫెసీ వాస్ ఫుల్ఫిల్డ్ రిగార్డింగ్ జీసస్ క్రైస్ట్ అబౌట్ హిస్ ఫస్ట్ కమింగ్. యేసు ప్రభు వారు మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు నెరవేరవలసినటువంటి మొట్టమొదటిగా ఆయన వచ్చినటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ ప్రాఫెసీస్, ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడ్డాయి. అంతేకాదు, అపవాది యొక్క క్రియలను కూడా ఆయన ఏం చేశాడంటే శిలువ మీద లయపరిచేశాడు. ఆదికాండం 3:15 యొక్క ప్రాఫెసీ ఆయన నెరవేర్చేశాడు. స్త్రీ సంతానంగా వచ్చినటువంటి ఆయన ఏం చేశాడంటే అపవాది యొక్క తలను ఆయన ఏం చేశాడండి, చెదగొట్టాడు. చదవండి ఆ మాట. మరియు అవును, చూసారా, యేసు ప్రభు మడి మీద కొట్టినట్టే ఒక రకంగా. అదేంటంటే ఘోరమైనటువంటి శ్రమలు, కానీ చివరికి నువ్వు దాన్ని తల మీద కొడతావు అన్నాడు. ఆ సిలువలో ఆయన చనిపోయినప్పుడు నిజానికి జరిగింది ఏంటంటే మరణాన్ని దేవుడు ఏం చేశాడంటే చంపేశాడు అనమాట, చంపేశాడు. సమాప్తమైందంటే మరణ భయంతో తల్లడిల్లుతున్నటువంటి మానవాళి యొక్క ఆ భయాన్ని తొలగించాడు. అదే హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. ఒకసారి మీరు హెబ్రీ పత్రిక 2:14 ఒకసారి చదవండి, 14-15 కూడా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆ తర్వాత చివరికి ఆయన శిలువ మీద చనిపోయాను అని మనం చూస్తున్నాం. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సమాప్తమైంది, మీరు చేయలేంది నేను చేసేసాను. మరణమాని ముళ్ళు ఎక్కడ అన్నప్పుడు ఆ మరణపు ముళ్ళుని ఏం చేశాడంటే విరిచేశాడండి. యేసుప్రభు వారు చేసింది సిలువలో సమాప్తమైందంటే అదే. ఈరోజు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ పునరుద్ధానం చెందుతారనమాట. అది యేసుప్రభు వారు అలా చేయకపోతే పునరుద్ధానం లేదు మనకి. కాబట్టి అది పునరుద్ధానం చెందుతారు. ఇంకా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. అసలు సమాప్తమైంది అన్నప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే, ఇంగ్లీష్లో చదివి తర్వాత తెలుగులో చెప్తాను. రైచియస్నెస్ వాజ్ పర్ఫెక్టెడ్ అని అన్నారు. అంటే అర్థం ఏంటంటే నీతి సంపూర్ణం చేయబడింది అనమాట. అమ్మ, మీరు నేను దేవుని నీతిని నెరవేర్చగలుగుతామా? నెరవేర్చగలమా అసలు చెప్పండి. మీరు అలా చూస్తున్నారంటే ఓహో మేము నెరవేర్తామన్నమాట అన్నట్టు అనమాట. నెరవేర్చలేము అసలు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎవ్వరు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండలేడు. అసలు నీతిగా జీవించి కానీ నీతి పనులు చేసి కానీ ఎవ్వరు చేయలేరు. కానీ యేసు ప్రభు వారు దేవుని యొక్క నీతంతా కూడా సిలువలో నెరవేర్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అది రైచియస్నెస్ వాజ్ పర్ఫెక్టెడ్ అంటే నీతి సంపూర్ణం చేయబడింది. తర్వాత డివైన్ జస్టిస్ వాజ్ సాటిస్ఫైడ్. డివైన్ జస్టిస్ వాజ్ సాటిస్ఫైడ్ అంటే అర్థం ఏంటంటే
దేవుని న్యాయం కూడా సంతృప్తి చెందిందండి. దేవుని న్యాయం, దేవుని న్యాయం ఏంటి అంతకని? పాపి తప్పనిసరిగా పాపానికి ఏం కలగాలి? శిక్ష కలగాలి. మరి అలాగా మనల్ని శిక్షించడానికి బదులుగా వేరే వ్యక్తిని శిక్షించాలి. అతను అర్హుడై ఉండాలి. ఆ వ్యక్తి ఎవరో చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శిక్షించబడినప్పుడు దేవుడు అన్నాడు అనమాట, ఓకే న్యాయం సాటిస్ఫై అయ్యాను నేను. యేసు ప్రభు యొక్క మరణం బట్టి ఆ న్యాయం జరిగింది. ఏంటంటే పాపానికి నేను శిక్షణ ఏం చేశాను? విధించేశాను. ఇక యేసు ప్రభుని నన్ను విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఇంకా ఆ శిక్ష అది. చాలామంది అనుకుంటారు దేవుడు ప్రేమమయుడు కదండి, అంటే ఇంకా పరిశుద్ధతతోటి న్యాయంతో ఇంక సంబంధం లేదు అని అందరినీ కూడా పరలోకం తీసుకుపోతాడు అనుకున్నారు. సిలువలో ఆయన ప్రేమ కాదు కనపడేది, ఆయన పరిశుద్ధత కనపడుతుంది, నీతి కనపడుతుంది, న్యాయం కనపడుతుంది, పాపానికి కలిగే శిక్ష కనపడుతుంది. సిలువని కనుక చూస్తే మనకు అన్ని అర్థమవుతాయి అన్నమాట అండి. కాబట్టి ప్రేమ కలిగినోడే దేవుడు. కానీ పాపానికి వచ్చే జీతం ఏంటో చెప్పండి? మరణం, శిక్ష. ఆ శిక్షకు తప్పనిసరిగా ఎవరొకరు పొందుకోవాలి. నీవు నేను పొందుకుంటే కుదరదు. దైవ మానవుడిగా వచ్చినటువంటి యేసు ప్రభు వారు పొందుకున్నప్పుడు అవును నా న్యాయము తీర్చబడింది కాబట్టి ఇక్కడ వీళ్ళ విశ్వాసం ఉంచారు కాబట్టి వీళ్ళు నేను విడిచిపెట్టేస్తున్నాను అంటున్నాడు అన్నమాట దేవుడు. యేసు ప్రభుని బట్టే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టేస్తున్నాడు. ఒకవేళ యేసు ప్రభు ఆ కార్యాన్ని చేయకపోతే మనము శిక్షించబడాలన్నమాట. కానీ దేవునికి స్తోత్రం, మనకు బదులు యేసు ప్రభు వారు ఏం చేశారు? శిక్షణ విధించాడు. ఇక రెండోసారి మన యేసు ప్రభుని నమ్మితే రెండోసారి అక్కడ ఎక్కడో ఉంటది కదా నరకంలో, అక్కడ శిక్షణ పొందుకోవాల్సిన పని లేదు. చాలా సంఘటనలు ఉన్నాయి ఈ విషయంలో, చరిత్రలో కూడా. తప్పు చేసినోడు ఒకడు నిజానికి, కానీ ఇన్వెస్టిగేషన్లోను ఎన్నిటిలో కూడా ఇంకొకడు బుక్ అయిపోయాడు పాపం. ఇంకొకడు నిర్దోషిగా ఆయన మీద అన్యాయంగా తీర్పు తీర్చేసి శిక్ష వేసేశారు. 12 సంవత్సరాల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయింది. బయటకు వచ్చేసాడు పాపం, అక్కడే గడిపేసి అంతాను. తర్వాత రీఇన్వెస్టిగేషన్లో తెలిసింది అతడు కాదు దొంగ, ఇతడని. మీరు చెప్పండి, అప్పుడు ఆల్రెడీ ఏమైంది? ఇది అమలుపరిచిపోయింది శిక్ష. మళ్ళీ ఇంకా ఈ నేర నిమిత్తం మళ్ళీ ఇతన్ని మేము ఏం చేయలేము? శిక్షించలేము. ఇలాంటి హిస్టరీలో జరిగినాయి. మరి అటువంటిప్పుడు యేసు ప్రభు మన శిక్షను భరించినప్పుడు, ఆయన మనం విశ్వాసం ఉంచినప్పుడు మన శిక్ష మనం ఎందుకని పొందుతాం? కాబట్టి న్యాయం, దేవుని న్యాయం ఏం జరిగిందంటే అక్కడ జరిగింది, సంతృప్తి చెందాడు దేవుడు యేసు ప్రభు మరణం బట్టి. ద బ్లడ్ వాజ్ షెడ్, రక్తం చిందించబడిందండి. ఎందుకంటే రక్తం చిందించకుండా లేదు. కోడిల యొక్క మేకల యొక్క రక్తం మనల్ని కాబట్టి రక్షించలేదు, ఒకరి పాపాన్ని తీయలేదు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక ఆ మొదటి అధ్యాయంలోనే మనకు కనపడుతుంది ఏంటంటే, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసిందంటే విమోచించింది మన పాపముల నుండి. అవునా కాదా? రాసిందా లేదా? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అది విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి సమాప్తమైందంటే అక్కడ ఏంటంటే రక్తం చిందించబడాలి. ఇక మళ్ళీ తర్వాత ఇంకే రక్తమో చిందించబడ అవసరం లేదు, పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడింది కాబట్టి ఇంకా ఏ బలి కూడా చేయని అవసరం పని లేదు. అంతేకాదు రిడమ్షన్ వాజ్ పెయిడ్ అని ఉన్నది. రిడమ్షన్ వాజ్ పెయిడ్ అంటే అర్థం ఏంటంటే విమోచన క్రయధనం, వెల చెల్లించబడిందండి. వెల ఏమైంది? చెల్లించబడింది సిలువ మీద. పాపముకు వచ్చి జీతం ఏంటో చెప్పండి? మరణం. పాపం వలన మనం ఎలా ఉన్నామంటే ఒక రకంగాన చేతులు కాళ్ళు బంధించబడి బానిసలుగా ఉన్నాం మనం అక్కడ. అలాంటి వ్యక్తుల్ని ఆ రోమన్ మార్కెట్లో బానిసలను అలా కట్టేసి ఉంచినప్పుడు జరిగేది ఏంటో తెలుసా అండి? పెద్ద పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు ధనవంతులందరూ వచ్చి
వెండి బంగారం లాంటివి అక్కడ పెట్టి నాణాలు, ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే విడిచిపెట్టండి, నాకు ఇచ్చేయండి, నాకు బానిసగా ఉంటాడని చెప్పి కొనుక్కునేవారు అనమాట. అదే ఐడియాలజీని ఇక్కడ మన యొక్క బైబిల్లో కూడా ఉపయోగించాడు అనమాట. ఏంటి ఐడియాలజీ అంటే, మనము పాపము యొక్క బంధకాల్లో మనం ఉండి మనల్ని మనం విడిపించుకోలేనటువంటి సమయంలో బంగారము వెండి వంటి క్షయ వస్తువుల చేత కాకుండా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని ఏం చేశాడు? విమోచించాడంటే అర్థం ఏంటంటే, అది ఇచ్చి మనల్ని తిరిగి ఏం చేశాడండి? కొన్నాడనమాట, కొన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ యొక్క బంధకాల నుంచి బయటకు వచ్చిన మనం వాలంటరీగా, యేసుప్రభు వచ్చి మీరు నాకు నా కాలు కింద ఉండండి అని ఏమనలేదు. మనమే వాలంటరీగా మనం వచ్చి ఏమంటున్నామంటే, నీకు దాసులుగా మేము ఉండిపోతాం ప్రభు అని చెప్తున్నాం. కాబట్టి అవర్ రిడమ్షన్ వాజ్ పెయిడ్, విమోచనం జరిగింది, వెల చెల్లించబడింది. ఇంకా చెప్పాలంటే సిన్స్ వేర్ ఫర్గివెన్. సిన్స్ వేర్ ఫర్గివెన్ అంటే పాపములు క్షమించబడ్డాయి మనం చూసాం. ఇంకా జరిగింది ఏంటంటే రీకన్సిలియేషన్ వాజ్ అచీవ్డ్ అని అన్నారు. రీకన్సిలియేషన్ వాజ్ అచీవ్డ్ అంటే అర్థం ఏంటంటే సంధి, సయోధ్య జరిగింది అక్కడ. ఎవరెవరికి సంధి సయోధ్య జరిగింది? దేవునికి మానవునికి. మీరు చాలా బాగా చెప్పారు, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది. పరిశుద్ధుడైనటువంటి దేవునికి పాపి అనేటువంటి మానవునికి. దేవుడు అక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి అక్కడే. ఆయనే క్రీస్తు యేసను నరుడు, ఆయనే మధ్యవర్తి, ఆయనే నిచ్చెన పరలోకానికి భూమికి. ఆయన సంధి సయోధ్య జరిగించాడని చెప్పాను కదా, అదే ఈ చెయ్యి ఇలా పట్టుకుని ఇలా కలిపాడు. ఇప్పుడు మనం నేరుగా క్రీస్తుని ధరించుకుంటే గనక అబ్బా తండ్రి నాయన అని ఆయన ముందుకు వెళ్ళొచ్చు అనమాట అండి. సయోధ్య జరిగింది. అలా సయోధ్య చేయగలిగేది కేవలం ఒకరికే ఉంది, అది యేసు ప్రభువుకే. ఎందుకో చెప్పనండి, ఆయన దేవుడికి సంబంధించినోడు, మనిషికి వచ్చాడు కాబట్టి మనిషికి కూడా సంబంధించినోడు. ఇటు దేవుడిగా ఉన్నాడు, ఇటు అది. కేవలం దేవుడిగానే ఉంటే రక్షించలేడు, కేవలం మనిషి అయితే రక్షించలేడు. అటు కంప్లీట్గా దేవుడు, ఇటు కంప్లీట్గా మనిషి అయితే ఆ వ్యక్తికి మాత్రమే రక్షించడానికి అర్హత ఉంది. రెండు పార్టీస్ని కూడా జత చేశాడు, సంధి సయోధ్య కుదుర్చాడు. డెత్ వాస్ కాంకర్డ్ అన్నాడు, సమాప్తమైనది అన్నప్పుడు నిజానికి జరిగింది ఏంటి తెలుసా? మరణం పైన విజయం కలిగింది అనమాట. ఈ మాట టెటెలెస్టాయ్ అనేటువంటి మాట అనమాట. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే గ్రీక్లో టెటెలెస్టాయ్. టెటెలెస్టాయ్ అనే మాటకి రెండు అర్థాలు, రెండు రంగాల్లో దీన్ని తీసుకుంటారనమాట. ఒకటి ఏంటంటే వాణిజ్య రంగమా లేకపోతే ఫైనాన్షియల్గాను, ఇంకొకటి ఏమో క్రీడా రంగం, లేకపోతే ఈ కుస్తీ పోటీలు ఉంటాయి కదా, ఆ రంగంలో కూడా ఈ మాటను ఉపయోగించారు. వర్డ్ స్టడీ చదివితే అర్థమవుతుంది అనమాట. టెటెలెస్టాయ్ అని ఒక వ్యక్తి ఇప్పుడు అంటాడంటే, ముందు క్రీడా రంగం చెప్తా. ఇద్దరున్నారు కుస్తీ వాళ్ళు, చూసారా కుస్తీ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు బాగా ఒకళ్ళనొకళ్ళని కొట్టుకున్న తర్వాత అందులో బలమైనటువంటి వాడు ఏం చేస్తాడు చెప్పండి? నెగ్గుతాడు కదా. ఆ తర్వాత బాగా తన్నులు తిని గాయపడినోడు ఏమవుతాడు? పడిపోతాడు. అప్పుడు బలమైనోడు ఆడి మీద అలా నిలబడి కాలేసి ఇక లెగలేని పరిస్థితులు ఉంటాడుగా టెటెలెస్టాయ్ అంటాడు అనమాట. అది మాట అక్కడ. యేసు ప్రభు వారు టెటెలెస్టాయ్ అన్నాడంటే ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమైంది అన్నాడంటే ఆయన ఎంత జీవోత్సాహంతో అన్నాడు చూసారా? మరణం ముళ్ళుని సమాధిని జయించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట పలికాడు. మరణాన్ని జయించి లేకపోతే మరణపు ముళ్ళు విరిచి మరణపు దాస్యం కింద ఉన్నటువంటి వారిని విడిపించడం కోసం ఆ మాట పలికాడు. అదొకటి. ఇక ఫైనాన్షియల్గా ఉపయోగించేది ఏంటంటే, చాలా అప్పు అయిపోయాడు ఒక ఆయన. మనకు తెలుసు వడ్డీలు, చక్రవడ్డీలు ఇవన్నీ తెలుసా లేదా? దాంతో అసలు కంటే అప్పు ఎంత ఉంది, అతని జీవితంలో చెల్లించలేనంత అనమాట. మాటికి వస్తున్నాడు. అతను వచ్చి భయంకరంగా తిట్టి వెళ్ళిపోతా ఉన్నాడు.
అతడేమో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అనమాట. అప్పుడు ఆయన మీద కనికరము, జాలి, దయ చూపించిన ఒక ఆయన వచ్చి అడిగాడు. అడుగుతున్నా కదా, అంత కట్టాలేంటాడు? ఇన్ని కోట్లండి. ఓకే, కడితే ఆ పత్రాలు చింపేస్తావా, నాకు ఇచ్చేస్తావా అని అడుగుతాడు. అలాగేనండి. అప్పుడు ఆ డబ్బంతా ఈయన ఏం చేస్తాడంటే ఈయన బదులు ఈయన కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఆ పత్రాలు ఈయన చేతిలోకి వస్తాయి. సింపుల్గా పలికే మాట టెటెలెస్టాయ్ అంటాడు. టెటెలెస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇక నీ మీద ఏ రుణము లేదు, ఏ భారము లేదు, యు ఆర్ ఫ్రీ నౌ అన్నాడు అనమాట. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయినప్పుడు జరిగింది అదే. అపవాదిగాడు మన మీద నేరారోపణ చేస్తా ఉన్నప్పుడు, ఆ పత్రాలు చూపిస్తే నువ్వు ఇలాంటి వాడు అని చెప్తున్నప్పుడు, యేసు ప్రభు మరణం ద్వారా ఇక ఇటువంటి బ్లేమ్లు, నిందలు ఏమి నీ మీద లేవు. యు ఆర్ ఫ్రీ నౌ. నువ్వు నా బిడ్డలు. ఒకప్పుడు ఆడికి బంధకంగా జీవించావు, పాపానికి బంధకంగా జీవించావు. ఇక నుంచి నాకు నువ్వు దాసుడు, లేకపోతే నాకు చెందినోడు, నీకు స్వతంత్రతనే లేకపోతే స్వేచ్ఛనిస్తున్నా అని చెప్పేటువంటి టెటెలెస్టాయ్. అంతేకాదు, ఈ మాటకున్నటువంటి ఇంకొక అర్థం కూడా చెప్పి ముగిస్తా. టెటెలెస్టాయ్ అనేటువంటి మాట అసలు ఆ గ్రీకులో తప్ప ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అటువంటి టెన్స్ లేదు. టెన్స్ అంటే ఏంటి? కాలం అంటారా కదా, ఆ కాలం లేదనమాట. కానీ ఆ కాలాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మన తెలుగులోనికి ఇంగ్లీష్లోనికి తెచ్చుకోవచ్చు. మనకి ఏమేమి ఉంటాయంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉంటాయి. ఆ ప్రజెంట్లో కంటిన్యూస్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, లేకపోతే పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఉంటుంది. కానీ ఈ గ్రీకులో ఈ టెటెలెస్టాయ్ అనేటువంటి మాటకు ఉపయోగించిన టెన్స్, నేను ఆ టెన్స్ ఏంటో ఇవన్నీ చెప్పను, కానీ దాని యొక్క ఎఫెక్ట్ చెప్తా. ఈ మాట ఇలాగ ఉపయోగించినటువంటి మాటలు గత కాలంలో క్రియ జరిగిపోయింది, ఆల్రెడీ పని జరిగిపోయింది. ఏంటంటే పాస్ట్లో పని జరిగిపోయింది. కానీ జరిగిపోయినటువంటి ఆ పని అక్కడతో ఆగిపోలేదు. ఈ రోజు కూడా దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితాలు ఏమవుతున్నాయి చూస్తున్నాం, కనబడుతున్నాయి. అదనమాట అండి ఆ టెన్స్ ఉన్నటువంటిది. అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. యేసు ప్రభు వారు నిజానికి గతంలో ఎప్పుడు 2025 సంవత్సరాల క్రితం ఏం చేశాడు? ఆయన శిలువ మీద చనిపోయాడు, అది గతం. కానీ అక్కడతో ఆగిపోయిందా? ఆ మరణం యొక్క ప్రభావం ఈరోజు చరిత్ర అంతా కూడా ఈ రోజు కూడా ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆ మరణమందు యేసు ప్రభునందు నా కోసమే చనిపోయాడు, ఈయన నా స్థానంలో చనిపోయాడు, నాకు బదులుగా చనిపోయాడు, నా శిక్షణ భరించాడు, నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని అంటే అది నీకు అప్లికబుల్ అవుతుంది. ఆ మరణం నీకు కూడా వర్తిస్తుంది. ఇక నువ్వు మళ్ళీ ఆ శిక్షణ మోయే అవసరం పని లేదు. అది ఆ టెన్స్కున్నటువంటిది టెటెలెస్టాయ్. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఎంత గంభీరమైనటువంటి మాట ఇది. కాబట్టి నేను ఇంకా ముగించేస్తున్నాను ఈ మాట. మిషన్ ఈస్ కంప్లీటెడ్. నెంబర్ 1, ద ప్రైజ్ ఈస్ పెయిడ్. అంటే అర్థం ఏంటంటే ఎంతైతే వెల చెల్లించాలో అంత కూడా చెల్లించేశాడు. అంతేకాదు, ద వే ఈజ్ ఓపెన్. అసలైంది ఇది. ద వే ఈజ్ ఓపెన్ అంటే అర్థం ఏంటంటే ద్వారం ఇప్పుడు తెరవబడింది. త్రూ జీసస్ ఫినిష్డ్ వర్క్ వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్. ద్వారం తెరవబడ్డది దేవుని దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఇంకెవడనో తండ్రి వద్దకు రాడు. ఎందుకంటే యేసు ప్రభువే మార్గం సరళం చేశాడు, ఓపెన్ చేశాడు. నమ్మినోళ్ళు ఇప్పుడు వెళ్ళొచ్చు అనమాట, ఆ మార్గంలోంచి వెళ్ళొచ్చు. ఇంకా తెరిచే ఉందండి డోరు, కానీ ఒక రోజు ఆ డోర్ ఏమైపోతుందో తెలుసా? ముయ్యబడిపోతుంది. వచనాలు కూడా నేను కావాలంటే చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం మనకి లేఖనం కూడా చెప్తుంది. ఏమని? ఒక బ్యారియర్ ఉంది, దేవునికి మనిషికి ఒక అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ యేసుప్రభు మరణంతో తొలగించబడింది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చిరిగాను. అది ఇక భూమి కొనికినైన తర్వాత. ఒకప్పుడు మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళలేడు, ఎందుకంటే మార్గం లేదు. యేసు ప్రభు శరీరం అనేటువంటి తెర ద్వారా, చేర్చబడినటువంటి ఆయన శరీరం అనే తెర ద్వారా మనం లోపలికి ప్రవేశించవచ్చు. ఆ డోర్ ఓపెన్ గానే ఉంది ఇప్పుడు.
ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, రక్షణ పొంది బాప్తిసం పొందలేదో, ఈ గుడ్ ఫ్రైడే మీకు శుభ శుక్రవారం ఎలా అవుతుందో తెలుసా? ఆయన తెరిచినటువంటి ఆ ద్వారంలోనికి ప్రవేశిస్తే యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షణ పొందుతావు. లేకపోతే ఒకరోజు ద్వారం మూయబడుతుంది. మీరే చెప్పండి, 10 మంది కన్యకుల్లో బుద్ధి కలిగిన కన్యకులు 5 మెలుగుగా ఉన్నప్పుడు చక్కగా సిద్ధపడి ద్వారం తెరవబడినప్పుడు ఏం చేశారు? వాళ్ళు వెళ్ళారా లేదా? మిగతా 5 బుద్ధి లేని వాళ్ళు నేను ఎందుకు అన్నారంటే, ద్వారం మూయబడిన తర్వాత తప్పటికి వెళ్ళాలని అనిపించింది. మీరు ఎవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అన్నాడు అనమాట యేసుప్రభు. ఎంత సాధ్యం చేశాడండి యేసుప్రభు శిలువ మరణం ద్వారా ఇన్ని ఆధిక్యతలు ఇస్తే. విని 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 మనం సువార్తను నెగ్లెక్ట్ చేస్తున్నామంటే ద్వారం తెరవబడ్డది. ఇంకేం కావాలండి మనకి? 3 ఒకసారి ముగిస్తాను. ద మిషన్ ఈస్ కంప్లీటెడ్. ఆయన చేయాలనుకున్న పని ముగిసిపోయింది. ద ప్రైజ్ ఈస్ పెయిడ్. చెల్లించవలసినటువంటి క్రయధనం చెల్లించబడింది. అండ్ ద వే ఈస్ ఓపెన్డ్. ఆ ద్వారం కూడా తెరవబడింది. సాల్వేషన్ ఈస్ ఎ గిఫ్ట్, నాట్ సంథింగ్ వి ఎర్న్. అంటే అర్థం ఏంటంటే, ఈ రక్షణ అనేటువంటిది ఉచితమైన వరం అండి, కృపావరం. అది మనం సంపాదించుకుంటే కుదరదు. అందుకని సమాప్తమైంది అన్నాడు. నేను చేసేసాను మీకోసం, మీరు చేయవలసిన పని లేదు. మిగతా విశ్వాసాలు అన్నిటిలో చూడండి, మీరు మోక్షం వెళ్తానికి అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటారు లేదా? డూ ఇట్ సంథింగ్. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. అదే క్రైస్తవం అంటే గొప్పతనం. అదే. అందుకని దీంట్లో ఆయన మేమేమో ఏదో చేసి చక్కగా మన నీతి జీవితమో లేకపోతే మంచి క్రియలో ఏదో చేసి, వరుసగా చెప్పాలంటే గుండు కొట్టించుకోవటం, యాత్రకి వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, ఇంకా చెప్పండి అన్నదానాలు చేయటం, ఇవన్నీ చేసి ఒకరోజు మోక్షానికి వెళ్ళి ఇదిగో నేను చేసినటువంటి ఘనత తెలుసా, నీకు అంత సీన్ లేదని దేవుడితో చెప్పే మతాలన్నమాట మిగతాయి. కానీ క్రిస్టియానిటీ ఏంటంటే, ప్రభువా నిన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని దేవుడు ప్రశ్నించాడు అనుకో, కాళ్ళు ఎత్తుకోవటానికి నాకు అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఇది నీ కృప తప్ప లేదు ఒకటి కాదు. పాడుతున్నాం కదా పాట, ఇది నీ కృపయే. అసలు ప్రాణమిల్లిపోయి, ప్రభు అసలు నేను ఇక్కడికి రావడానికి అర్హులు కాదు తెలుసా, నువ్వంతా చేసేసావు, కేవలం నీ అందుకు శ్వాసం ఉంచాను, ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అని వర్షిప్తో మన యొక్క యాటిట్యూడ్ ఏంటంటే ఆరాధన భావంతో ఆయన పాదాల మీద పడిపోయి స్తుతిస్తూ ఉంటాం అంతే. మిగతా వాళ్ళు కనుక పరలోకం మోక్షం వెళ్ళారనుకోండి, వాళ్ళ కార్లు ఎగరేసుకుంటా నీదేముంది నేను చేశానంటారనమాట. మనకు అలా లేదు. దేవుడే చేసాడంతా. మనం ఇక్కడ నమ్మి విశ్వాసం ఉంచటం. అందుకనే ఉచితం ఇది, అందుకనే సులువైంది రక్షణ. కానీ ఎంత సులువైన దాన్ని, ఎంత ఉచితమైన దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. నేను కానికిచ్చైనా రక్షణ పొందుకుంటాను, ఏదో చేసైనా రక్షణ పొందుకుంటాను, కానీ నమ్మి నేను యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరిస్తానంటే వాళ్ళ వల్ల అవట్లేదంతే. అందుకని ఈరోజు క్రిస్టియానిటీలో పని చేయడానికి ఏదైనా ఇష్టపడుతున్నారు, కానీ రక్షణ లేకోకుండాను. రక్షణ పొందడానికి ముందు ఎవరు ముందుకు రావట్లేదు. ఉచితం. ఈరోజు ఆలోచన చేసి యేసు ప్రభు శిలువలో సమాప్తం చేసినటువంటి ఆ రక్షణ, ఆ యొక్క వరాన్ని మీరు స్వీకరించి పొందుకోండి. అటువంటి కృప ప్రభు మనకందరికి ఇచ్చి సహాయం చేయను గాక. ఆమేన్. మనం